కిషన్ గారు ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పులతో కొట్టి పంపుతాం, లేకుంటే చెప్పులేసి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పిస్తాం, ఇలాంటి వార్నింగ్లు మీకు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు అట్లా నోటికి పని చెప్తున్నారు? మీరు కంట్రోల్లో ఉండొచ్చు కదా అనేది వాళ్ళ హెచ్చరిక, అధికార పార్టీ నేతల హెచ్చరిక ఇది మీకు. కళ్యాణ్ గారు 2 సంవత్సరాల నుంచి అసలు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అని కంప్లైంట్ చేస్తున్నదే వీళ్ళు. వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడేసరికి, ప్రశ్నలు అడిగేసరికి ఎందుకు డిపిఆర్ వాపసు చేస్తే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, నంబర్ 1. నంబర్ 2, మీరు జాతీయ హోదా అని చెప్పిండ్రు, ఇక్కడ 90 టీఎంసీ దాన్ని 40 టీఎంసీ, ఇట్లా సబ్జెక్టివ్ గా మాట్లాడితే ఈ 2 సంవత్సరాలు కూడా పదే ఒకటి బూతులు ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉరిదీయాలి, మక్కిలిరిగినాయి, నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మంచమెక్కిండు, దూకి సావు, మల్లన్న సాగర్ల దూకి సావు, రంగనాయక సాగర్ల దూకి సావు, చార్ల్స్ షోబరాజ్, కేసీఆర్ గారిని పట్టుకొని చార్ల్స్ షోబరాజ్. కనీసం రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా చార్ల్స్ షోబరాజ్ అంటే ఎవరు? కూడా పోల్చారులేండి, కానీ చెప్తాను, లిస్ట్ చెప్తాను, అదే 1 by 1 చెప్తాను. చార్ల్స్ షోబరాజ్ అనే వ్యక్తి ఒక ఉమెనైజర్, సుమారు 40 మంది మహిళలను చంపేసి ఆ వ్యక్తిని పట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని మీరు కంపేర్ చేస్తారు. అజ్మల్ కసబ్ అనే టెర్రరిస్ట్ తోని కంపేర్ చేస్తారు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, రేవంత్ రెడ్డి గారన్నా ఎన్నికల్లో ఓడిపోయినారు, కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోలేదు. వాళ్ళను పట్టుకొని బిల్లారంగా ఎవరు తెలుసా? చిన్న పిల్లలు, మైనర్ పిల్లలను రేప్ చేసి చంపేసిన వాళ్ళను పట్టుకొని నువ్వు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆ పేరు పిలుస్తున్నావు. మరి మాకు నోరులు ఉన్నాయి కదా, మేము రాహుల్ గాంధీ గారిని అనమంటారా? మీరు కేసీఆర్ గారిని అంటున్నారు కాబట్టి మమ్మల్ని రాహుల్ గాంధీ గారిను, పెద్దామయ్యగా సోనియా గాంధీ గారిని నాకు ఇలా తేవాలని లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు హెల్త్ గురించి మాట్లాడతారు, మరి వాళ్ళ పార్టీలో కూడా పెద్ద మనుషులు ఉన్నారు. ఖర్గే గారు పెద్ద మనిషి, సోనియా గాంధీ గారు పెద్ద మనిషి. నేను అనేది ఏంటంటే ఇంత ఈ స్థాయి విమర్శలు, మమ్మల్ని కూడా ఎన్ని రోజులు సైలెంట్ ఉండమంటారు చెప్పండి? మరి కౌంటర్ కి యాక్షన్ కి రియాక్షన్ ఉంటదంటే మేము చేతులు కట్టుకుంటాం. కృష్ణ గారు ఇన్ జనరల్ గా కేటీఆర్ గారు కొంచెం హుందాగా వ్యవహరించే మనిషి, కొంత ఇటువంటి లాంగ్వేజ్ కేటీఆర్ రాదు, ఆయన మాట్లాడాడు అని చాలా రోజులుగా అనుకున్నాం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత, అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు కేటీఆర్ ఎప్పుడు ఇలాంటి భాష మాట్లాడి నేను చూడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అలా? వారికి ఇవాళకి కూడా మాట్లాడాలని లేదు, కానీ వారి తండ్రిని, సరే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, 2 దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, కానీ సొంత తండ్రిని పట్టుకొని ఆయన చనిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎంత అని ఓపిక పడతారు చెప్పండి? నాకు తెలిసి దేశంలోనే ఎవ్వరు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు చనిపోవాలి, వాళ్ళు స్ట్రెచ్చర్ ఎక్కేసిర్రు, వాళ్ళ బొక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు సరిగ్గా లేవు, వాకింగ్ స్టిక్ పట్టుకొని తిరుగుతున్నారు, ఏదో చెడ్డ మాటలు, అసలు ఆ మాటలు కూడా మాట్లాడేటట్టు లేవు. నేనైతే చదువుకున్నాను, వాస్తవానికి నాకు మీరు పిలిచినప్పుడే నేను చెప్పినాను, ఏం వస్తే గదే, ఏముంటది గదే తిట్లు, వాళ్ళు తిట్టిరు కదా అని మేము తిట్టినాము, ఇది అది. అరే నిన్నగాక ఉన్న పిల్లలు, ఫస్ట్ టైం వాళ్ళు కూడా, ఎలక్షన్ చూడని వాళ్ళు కూడా, నామినేటెడ్ పదవులలో వచ్చిన వాళ్ళు కూడా కేటీఆర్ గారిని పట్టుకొని మేము బట్టలు కూడా తీసి కొడతాం, ప్యాంటు తీసి కొడతాం, ఇవి అవి మాటలు. అరే ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు వరంగల్ పెద్ద అయిన రాజేందర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ మొదటిసారి ఎమ్మెల్యే కదా, మొదటిసారి ఎమ్మెల్యే అయితే లాస్ట్ టైం అయిపోతారు. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా ఇష్టపడతలేరు. మాకు కూడా మేము ఒకటి ఏమంటారు అంటే, కేటీఆర్ గారు కూడా బరాబర్ ధీటుగా కూడా మేము సమాధానం చెప్తాం. మేమేమంటున్నాం అంటే, అందుకే కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలబడకపోతే మొత్తం ఇక కొన్ని ఛానల్స్ పెట్టుకొని అవో కేటీఆర్ అహంకారం ఇది అదని అన్నారు. మాకు డ్రామా, రేవంత్ రెడ్డి గారి డ్రామా తెలుసు కదా, మరుసటి రోజు వచ్చి ఏం మాట్లాడుతారో మాకు తెలుసు కదా. చనిపోవాలని కోరుకుంటారు. కృష్ణ గారు ఒక్క నిమిషం, ఎందుకు కేసీఆర్ గారు సభకు రావట్లేదు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకు బహిష్కరించి వెళ్ళిపోయింది? సభలో చర్చించవచ్చు కదా సమస్యలు. కళ్యాణ్ గారు అంటే బాధపడతారు కావచ్చు, కానీ తెలుగులోనే మనకు సామెత ఉన్నది, కుక్కతోక వంకర అని అంటారు. సింపుల్ గా నేను అన్ని తిట్లలో ఒక తిట్టు మర్చిపోయినా. నాకు తెలిసి అసెంబ్లీలో బడవే అనే ఒక 2 ఎమ్మెల్యేలను పట్టుకొని బడవే అనే పదం వాడారు కదా. బడవే అంటే ఏంటిదండి? హిందీ సినిమాలు అందరూ కూడా చూస్తారు. బడవే అంటే ఏంది? ప్రాస్టిట్యూషన్ చేసే
అసెంబ్లీలో దాన్ని అసెంబ్లీలో ఉంచుతున్నారా అండి వీళ్ళు? అసెంబ్లీ ఆది వల్ల పిమ్స్ అని అంటారా మీరు? ఒక 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని, ఒక 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి నిలబడి అసెంబ్లీలో బడువే అని అంటే అది అసెంబ్లీ అని అంటున్నారా మీరు? దాన్ని ఎప్పుడో కూడా మైలా చేసేసారు మీరు. ఇంకా దానికి కేసీఆర్ గారు రావాలన్నట. ఉన్న వాళ్ళని హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అసెంబ్లీలో, బయట కూడా కాదు, ఇది మితిమీరిపోయింది ఇంకా విపరీతంగా. ఇంకా దానికి రావాలి. నాకు అందుకే చెప్తున్నా కదా, తిట్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నది ఇది. స్పీకర్ గారు కూడా దాన్ని ఆపలేదు. స్పీకర్ గారు కూడా శాసనసభను అవమానించారు, శాసనసభను అగౌరవపరిచారని మీకు నోటీస్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుంది మీకంటే కేటీఆర్ గారికి. ఈ ప్రభుత్వం వాళ్ళదండి, మొహబ్బత్ కి దుకాన్ కదా. బడవే అనొచ్చు, సావును కోరుకోవచ్చు, నానా బూతులు తిట్టొచ్చు, చాల్ శోభరాజ్ అనొచ్చు, బిల్లారంగా అనొచ్చు, నాలుగా చీరేస్తామని అనొచ్చు, అన్ని అనొచ్చు. ఇంకోటి నాకు తెలిసి మీరు ఆ నోటీసులు అంటున్నారు, ఇవాళ 7 జనవరి, ఇంకో 2 రోజులు అయితే 9 జనవరి, 1 ఇయర్ వార్షికోత్సవం అవుతుంది మీకు గుర్తుంటే. లాస్ట్ ఇయర్ ఏసీబీ అని. వీళ్ళ టార్గెట్ ఎంతసేపు కేటీఆర్. ఒకటి చెప్తానండి, కళ్యాణ్ గారు, ఎప్పుడన్నా కేటీఆర్ గారు నాకు గొప్ప ఇంగ్లీష్ వచ్చు, నేను గొప్ప మేధావిని, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను గ్రేట్ గా మాట్లాడు ఎప్పుడు అనలేదు. కానీ ఎందుకంత ఇన్సెక్యూర్ ముఖ్యమంత్రి గారికి? ఓ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు అని చెప్పుకుంటాడు, ఆయన ఇంగ్లీష్ వస్తే ఏంది, లొట్టపీసా, బాత్రూమ్లు గడిగిండు, ఏంది? అందరం నేను చేస్తాను, మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అమెరికాలో రాహుల్ గాంధీపై అలా మాట్లాడితే మేము ఇలానే మాట్లాడతాం. మీరైనా దీనికి ముగింపు ఇవ్వచ్చు కదా, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. దీనికి ముగింపు లేదా ఒకరిని మించి ఒకలా? కళ్యాణ్ గారు, మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. కానీ హిమంత బిశ్వా శర్మ అని బీజేపీ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఆనాడు ఫస్ట్ ఈ దేశంలోనే ఖండించింది కేసీఆర్ గారు. అది వీళ్ళు మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, కేసీఆర్ గారు ఖండించారు. మేము మొదలు పెట్టలేదు, మేము పెద్దగా దీన్ని కొనసాగించాలని, మాకేం రాహుల్ గాంధీ గారిని అనాలని షోకు కూడా కాదు. కానీ కేసీఆర్ గారిని పదే అని, కేటీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా తహతహలాడి కేటీఆర్ గారి దగ్గర నేను చేరుతా అని తనలాడిన వాళ్ళు కూడా కేటీఆర్ గారిని ఇవాళ తిడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. అది మీ భవిష్యత్తు కోసమే మంచిది కాదు అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. నేను ఇప్పుడు నాకు ఎంతసేపు కాదు, వారు అన్న మాటలు నేను కూడా తిట్టొచ్చు, నేను రాహుల్ గాంధీ గారిని అనొచ్చు, నేను అనొచ్చు. నాకు రాహుల్ గాంధీ గారు ఇష్టం, దేశ నాయకులు. కరెక్ట్ కాదు అనే కదా, కరెక్ట్ కాదు. కానీ మేము అనేది ఏంటంటే దాని ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు ఫైనల్ గా నేను చెప్తున్నాను కృష్ణ గారు, మీరు మీ నాయకులకు చెప్పండి, మీ అందరి నాయకులకు మీకు సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి భాష వదిలేద్దామని చెప్పండి. వెంకట్ గారికి కూడా అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మీరు కూడా భాష వదిలేయండి. ఇది నా సూచన. కళ్యాణ్ గారు ఒకటి పని కట్టుకొని కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడారు? అన్ని కూడా అందరికి అన్ని భాష మార్పిడి అందరికి అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెంకట్.